జయచంద్రారెడ్డి గారు, అంటే ఒక 2-3 సార్లు యూఎస్కి వెళ్ళటానికి వీసా రిజెక్ట్ అయితే చాలా మంది ఏమనుకుంటారంటే పాస్పోర్ట్ మారిస్తే వీసా వచ్చింది అనుకుంటారు. అసలు ఈ అపోహలో నిజమెంత? లేదు, పాస్పోర్ట్ మార్చినంత మాత్రాన వీసా వస్తుందని పెద్ద అపోహ. అది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ టైం వీసాకి వెళ్ళినప్పుడల్లా మన బయోమెట్రిక్స్ అనేది వాళ్ళ దగ్గర సేవ్ అయి ఉంటాయి. మన యొక్క ప్రీవియస్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర నిక్షేపమై ఉంటాయి. ఎన్నిసార్లు వీసాకి వెళ్ళినా కానీ మన బయోమెట్రిక్స్ అక్కడ ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఆ టైంలో ప్రీవియస్ డేటా మొత్తం వాళ్ళ దగ్గర రిటైర్డ్ అయి ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, పాస్పోర్ట్ చేంజ్ చేసినప్పుడు కూడా మన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్, ప్రీవియస్ పాస్పోర్ట్ నెంబరు, లేటెస్ట్ పాస్పోర్ట్ బ్యాక్ సైడ్ యువర్ ప్రీవియస్ పాస్పోర్ట్ నెంబర్ ప్లస్ ఫైలింగ్ నెంబర్ అని పక్కా మెన్షన్ అయి ఉంటుంది. సో ఇన్ కేస్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు హైదరాబాద్లో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నారు. ఎన్ని టైమ్స్ రెన్యువల్ చేసుకున్నా కానీ మీ యొక్క పాస్పోర్ట్ ప్రీవియస్ డేటా మొత్తం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ పాస్పోర్ట్ యొక్క నెంబర్ కొడితే ప్రీవియస్ ఇది రెన్యువల్ కాదుగా, కొత్తగా తీసుకుంటున్నారు. రెన్యువల్ చేసిన ప్రీవియస్ పాస్పోర్ట్ నెంబర్ అక్కడ మెన్షన్ అయి ఉంటుంది, ప్లస్ ఫైలింగ్ నెంబర్ అలానే ఉంటుంది కదా, మారు. సో కొంతమంది వేరే స్టేట్స్కి వెళ్ళి కూడా అప్లై చేస్తూ ఉంటారు. సో ఎక్కడ చేసినా కానీ యూఎస్ ఎంబసీ అనేది చాలా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంటు మన యొక్క బయోమెట్రిక్ కంప్లీట్గా అప్డేట్ చేసుకొని ఉంచుకుంటారు. సో ఎవ్రీ టైం మన DS-160 మనం ఫిల్ చేసేసి ఎంబసీకి వెళ్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం వాళ్ళు మన బయోమెట్రిక్ తీసుకుంటారు. ప్లస్ ఎంబసీలో వీసా అంటే యాక్సెప్ట్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ 4 ఫింగర్స్ తీసేసుకుంటారు.